హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. తెలుసు కదండి, లేటుగా వచ్చినా ఓ మంచి కథతోటే వస్తానని. అందులో భాగంగా విన్న కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇవాళ కథ ఆటుపోట్లు. రచన ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? నో, ఆ అమ్మాయి ఇంటి కోడలు కావడానికి నేను ఒప్పుకోను అన్నాను ఉద్వేగంగా. మనసులోంచి దుఃఖం పొంగుకొస్తోంది. భానుప్రియ అందమైంది, తెలివైంది, ఇంజనీరింగ్ చదివి మా కంపెనీలోనే ఉద్యోగం చేస్తోంది. 6 నెలలుగా గమనిస్తున్నా. చాలా నెమ్మదస్తురాలు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. భానుప్రియ ఇంటి కోడలు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నా అభిప్రాయం. కాదనడానికి కారణం ఏమిటి? కరుకుగా మాట్లాడాడు కార్తీక్. మన కార్తీక్ ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోడు. అన్ని విధాలా ఆలోచించుకునే తన భాగస్వామిని నిర్ణయించుకున్నాడు. కాదనే హక్కు మనకు లేదు అనేది శ్రీహరి సలహా. నేను ఆ అమ్మాయిని ప్రేమించానన్న చెప్పగా నీ ముఖంలో సంతోషం తాండవించింది. హుషారుగా ఎవరా అదృష్టవంతురాలు అని అడిగావు. భానుప్రియ వివరాలు, ఆమె తల్లిదండ్రుల పేరు చెప్పగానే నీ ముఖ కవళికలు మారడం గమనించాను. అమ్మా, నీకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు తెలుసా? వాళ్ళతో మనకేమన్నా గొడవలా? చెప్పు అంటూ కార్తీక్ ప్రశ్నించాడు. నేనేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయాను. భానుప్రియ తల్లిదండ్రుల పేర్లు వినగానే నా మనసులో అలజడి రేగిన మాట నిజం. నా మనసులోని భావాలని కార్తీక్కి, శ్రీహరికి ఎలా తెలుపగలను? వంట చేస్తున్నానన్న మాటే గాని మనసు కథం వైపు పరిగెత్తింది. నేను 6వ తరగతిలో స్కూల్ మారాను. కొత్త స్కూల్. మొదటి రోజు బెరుగ్గా క్లాసులోకి అడుగుపెట్టాను. మొదటి వరుసలో బెంచి మీద నా పక్కనే కూర్చున్న అమ్మాయి పలకరించింది. తన పేరు సుఖప్రియ అని చెప్పింది. నా పేరు వెంకటలక్ష్మి అని పరిచయం చేసుకున్నాను. కొద్దిసేపట్లోనే ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. స్కూల్ వదిలేక బయటకొచ్చి ఇంటి వైపు నడక సాగించాము. ఆశ్చర్యంగా తన ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే అని తెలిసింది. మా ఇల్లు దాటాక 4వ ఇల్లు వాళ్ళిల్లు. నడుచుకుంటూ 10 నిమిషాల్లో మా ఇల్లు చేరుకున్నాం. నాకు టాటా చెప్పి తను వెళ్ళిపోయింది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగేది. ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. సుఖప్రియ పేరు కొత్తగా ఉంది, నాకు బాగా నచ్చింది. నా పేరేమో నాకు నచ్చలేదు. పాతకాలం పేరు పెట్టిన అమ్మా నాన్నల మీద మొదటిసారి కోపం వచ్చింది. ఆదివారం సుఖప్రియ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఇంటికన్నా చాలా పెద్దది. అది వాళ్ళ సొంతిల్లట. ఇంట్లో అంతా ఆధునిక ఫర్నిచర్, ఏసీ, కూలర్. సుఖప్రియ నాన్నగారు క్లాత్ బిజినెస్ చేస్తారట. మా నాన్నగారు స్కూల్ టీచర్ అని చెప్పాను. సుఖప్రియ అదృష్టవంతురాలు అనిపించింది. అంత పెద్దింట్లో వాళ్ళు నలుగురే. సుఖప్రియ, తమ్ముడు, నాన్నగారు, అమ్మగారు. ఏసీ గదిలోకి తీసుకువెళ్ళింది. ఎంతో హాయి అనిపించింది. ఇంటి పక్క గార్డెన్ చాలా బాగుంది. ఇద్దరం తొక్కుడు బిళ్ళ ఆడాం. వామనగుంటలు, అష్టాచమ్మ ఆడుకున్నాం. పెద్ద డైనింగ్ టేబుల్ చూపించింది. దానిపై వెండి కంచాల్లో భోజనం చేస్తారట. అవన్నీ చూసి ఇంటికొచ్చాను. మాది 3 చిన్న గదుల ఇల్లు. అందులో మా మామ్మగారు, తాతగారు, తమ్ముడు, నాన్న, అమ్మతో 6గురం సర్దుకోవాలి. మా ఇంట్లో ఒక్క సౌకర్యం లేదు. కింద కూర్చొని భోజనం చేయాలి. ఉన్నది ఒక్కటే ఫ్యాను. మాకు వ్యసనకరలే గతి. నాకు సుఖప్రియ మీద అసూయ కలిగింది. సుఖప్రియ ముద్దుగా బొద్దుగా ఉండేది. పచ్చని పసిమిఛాయ, ఖరీదైన బట్టలు ధరించేది. క్లాసులో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. సుఖప్రియను టీచర్లు ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. నేను కలర్ కొంచెం తక్కువ, సాదా దుస్తులే ధరించేదాన్ని. పరీక్షలో నాకు 60% మార్కులే వచ్చేవి. నేను సుఖప్రియతో కలిసి తిరుగుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు సుఖప్రియతో పోల్చుకొని బాధపడేదాన్ని. ఈర్ష్యతో కుమిలిపోయేదాన్ని. 7వ క్లాసు పరీక్షలు రాశాం. వేసవి సెలవుల్లో ఒకరోజు సుఖప్రియ తొక్కుడు బిళ్ళ ఆడుతూ కడుపు నొప్పి అని ఇంట్లోకి పరిగెత్తింది. ఏమైందో అని నేను గాబరా పడుతూ నించున్నాను. వాళ్ళ అమ్మగారు బయటకొచ్చి మా అమ్మని పిలుచుకురమ్మని నాతో చెప్పారు. నేను ఇంటికి పరిగెత్తి అమ్మకి ఈ విషయం చెప్పాను. అమ్మ నవ్వుతూ, సుఖప్రియ పెద్ద మనిషి అయినట్టుంది అంటూ కడుకుతున్న గిన్నెలు పక్కన పెట్టి చీర కొంగును చేతిలో తుడుచుకుంటూ, నువ్వు ఇల్లు చూస్తూ ఉండు అని నాకు చెప్పి తను గబగబా సుఖప్రియ ఇంటికి వెళ్ళింది. నేను వీధి అరుగు మీద నుంచున్నాను. మరి కాసేపట్లో ఆ పక్కింటావిడ, వెనకింటావిడ సుఖప్రియ ఇంట్లోకి వెళ్ళారు. నాకు కొంత అర్థమవున సందిగ్ధ స్థితిలో ఉండిపోయాను. అరగంట తర్వాత అమ్మ చేతిలో తాంబూలంతో ఇంట్లోకి అడుగుపెట్టింది. తర్వాత 3 రోజులు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని ఆంక్షలు విధించింది అమ్మ. 5వ రోజున పక్కింట్లో ఫంక్షన్.
అమ్మతో నేను వెళ్ళాను. ఇంటి ముందు పెద్ద షామియానా వేశారు. లోపల కార్పెట్లు పరిచారు. రాజుగారు కూర్చునే సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న సుఖప్రియ పసిమి ఛాయతో మెరిసిపోతోంది. పట్టు పరికిణి, పట్టు జాకెట్టు, ఓణి, నడుముకు వడ్డానం, మెడ నిండా నగలు, జడగంటలతో మెరుస్తున్న బారెడు చెడ ముందుకు వేసుకొని కొత్తందాలతో మహారాణిలా టీవీగా కూర్చుంది. పెద్దవాళ్ళందరూ అక్షంతలతో ఆశీర్వదిస్తున్నారు, హారతిచ్చారు. విందు భోజనం పసందుగా సాగింది. వారం రోజుల తర్వాత మా ఇళ్ల మధ్య రాకపోకలు యథావిధిగా సాగాయి. ఈసారి స్కూళ్ళు తెరిచాక సుఖప్రియ రిక్షాలో స్కూల్కి వెళ్ళసాగింది. నేను నడిచే వెళ్ళేదాన్ని. మరో 3 నెలల తర్వాత నేను పెద్ద మనిషినయ్యాను. మా ఇంట్లో ఫంక్షన్ పెద్ద ఆర్భాటాలు ఏమీ లేకుండా సాదాగా జరిగిపోయింది. సుఖప్రియకు జరిగిన ఫంక్షన్తో పోల్చుకొని నేను కొంచెం నిరాశ చెందాను. అయినా మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అత్తయ్యలు, పెదనాన్న, చిన్నాన్న మొదలైన మా బంధువులందరూ రావడంతో 4 రోజులు సంతోషంగా గడిచిపోయాయి. నేను కొత్త అందాలు చిగురించడం మొదలైంది నాలో. 10వ తరగతిలో సుఖప్రియకు 90% మార్కులు వచ్చాయి. నాకు 60%. నాకు అర్థం కాని విషయం, నన్ను 4 ఏళ్లుగా విధిస్తున్నది. నేను సుఖప్రియ ఒకే క్లాస్లో చదువుతున్నాం. మా ఇద్దరికి టీచర్లు ఒక్కళ్ళే. ఇద్దరం కష్టపడే చదివేవాళ్ళం. అయినా నాకు అంత తక్కువ మార్కులు, సుఖప్రియకి ఎక్కువ మార్కులు ఎలా? ఎక్కడ లోపం? 10th రిజల్ట్స్ వచ్చాక ఏడుస్తూ అమ్మని ఈ ప్రశ్న అడిగాను. నా కన్నీళ్లు తుడిచింది అమ్మ. బాధపడకు, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఫలితం వస్తుంది. నీకన్నా సుఖప్రియకు జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉండొచ్చు, అవగాహన శక్తి మెండుగా ఉండొచ్చు. జీన్స్ ప్రభావం కూడా కొంత ఉంటుంది. సుఖప్రియ తల్లిదండ్రులు మాకన్నా తెలివైన వారు కావచ్చు. అయినా నీకేం తక్కువ? నీకు తెలివితేటలకు లోటు లేదు. అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. కేవలం మార్కులే తెలివితేటలకి కొలబద్ద కాదు. ఇంటర్లో మరింత కష్టపడు, ఫలితం బాగుంటుంది అంటూ నా వెన్ను నిమిరింది. అమ్మ మాటలు కొండంత భరోసానిచ్చాయి. నా మనోవేదన గ్రహించినట్లుంది సుఖప్రియ. ఇంటర్లో కంబైన్డ్ స్టడీ చేద్దామని ప్రపోజ్ చేసింది. నేను సై అన్నాను. ఇంటర్లో తను నాకెంతో బోధించింది. స్నేహితురాలే గురువుగా మారి నన్ను ప్రోత్సహించింది. అనూహ్యంగా నాకు 80% మార్కులు వచ్చాయి. ఇంటర్ పూర్తవుతుండగానే సుఖప్రియ నాన్నగారికి క్లాత్ బిజినెస్లో నష్టాలు వచ్చాయని వాపోయింది. సుఖప్రియ అన్నయ్యకి విశాఖపట్నం షిప్యార్డ్లో ఉద్యోగం వచ్చిందని చెబుతూ వాళ్ళ నాన్నగారు ఇక్కడి ఇల్లు అమ్మేసి విశాఖపట్నం కుటుంబాన్ని షిఫ్ట్ చేస్తున్నట్లు తెలియచేసింది. సుఖప్రియ విశాఖపట్నం వెళ్ళిపోతున్నప్పుడు నాకు కొంచెం దిగులుగా అనిపించింది. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో బీఎస్సీలో చేరింది సుఖప్రియ. నేను బీకాంలో చేరాను. 2 సంవత్సరాలు చకచకా దొర్లిపోయాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో సుఖప్రియ అన్నయ్య పెళ్లి కుదిరిందని శుభలేఖ పంపితే విశాఖపట్నం వెళ్ళాను. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా నాకు తగిన సమయం కేటాయించింది. సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. నిన్ను పెళ్లి చేసుకునేవాడెవడో గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు, పుణ్యం కొద్దీ పురుషుడంటారు. కానీ నీ విషయం రివర్స్. నిన్ను చేపట్టేవాడే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అన్నాను. అంత సీన్ లేదులే అంది నవ్వుతూ. నీ అందం సామాన్యమా తల్లి? రంభా ఊర్వశులు నీ తర్వాతే అన్నాను. చిపోవే అంటూ సిగ్గుపడింది. సుఖప్రియ అన్నయ్య పెళ్లి నుండి వచ్చాక ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రిపరేషన్లో పడిపోయాను. డిగ్రీ పూర్తయింది. రిజల్ట్స్ రాగానే ఫోన్లో డిగ్రీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంతోషాన్ని పంచుకున్నాం. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అడిగింది ఫోన్లో సంభాషణ కొనసాగిస్తూ. నాకు ఉద్యోగం చెయ్యాలని ఓపలాటంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అన్నాను. తనకు మాత్రం ఉద్యోగం చేసే ఆసక్తి లేదని చెప్పింది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో ఆనందంగా సమయం గడపాలని, సంసార జీవితం సాగించాలనుకుంటున్నట్లు తెలిపింది సుఖప్రియ. ఇంకేటు మా నాన్నగారు నేను ఉద్యోగం చేస్తానంటే ససేమిరా వద్దన్నారు. ఆడపిల్లకు ఉద్యోగాలు ఏమిటని నిరుత్సాహపరిచారు. తండ్రిని ఎదిరించలేక నా కోరికను నాలోనే సమాధి చేశాను. ఆడపిల్లని పెంచడం ఒక ఎత్తైతే సరైన జోడీ చూసి పెళ్లి చేయడం, పంపడం మరో ఎత్తు. త్వరలో ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరుతుంది అని నాన్న అమ్మతో అనగా విన్నాను. 6 నెలల తర్వాత నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. విశాఖపట్నం నుండి ఒక సంబంధం పెళ్ళిళ్ళి పారయ్య గారు తీసుకొచ్చారు. అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేట్, 6 అడుగుల అందగాడు, స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగం అని చెప్పారు. నాన్నగారు వరుడి తరపు కుటుంబ వివరాలు కనుక్కున్నారు. సాంప్రదాయ కుటుంబం అని తేల్చారు. అబ్బాయి పేరు విష్ణుదత్ అట. పేరు బాగుందనిపించింది. అన్ని విధాలా మనకు సరిపోయే సంబంధమని పేరయ్య గారికి కృతజ్ఞతలు చెప్పి నాన్నగారు స్వయంగా విశాఖపట్నం వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రుల్ని కలిసి పెళ్లి చూపులకి ఆహ్వానించారు. 4 రోజుల తర్వాత మొదటిసారి పెళ్లి చూపులకు బెరుగ్గా సిద్ధపడ్డాను. సిగ్గుపడుతూనే అబ్బాయి వైపు చూశాను. 6 అడుగుల అండగాడు. నన్ను చూసి నవ్వాడు. విష్ణుదత్
తల్లిదండ్రులు నన్ను ప్రశ్నలు అడిగి వాళ్ళకి కావలసిన వివరాలు రాబట్టుకున్నారు. ఇంటికెళ్ళాక ఆలోచించుకొని కబురు చేస్తామన్నారు. అబ్బాయి అందగాడు, మంచి ఉద్యోగం, సాంప్రదాయ కుటుంబం. ఈ సంబంధం కుదిరితే మన అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలు. మొదటి పెళ్లి చూపులే సక్సెస్ఫుల్గా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు నాన్నగారు. విష్ణుదత్తో వివాహం జరుగుతున్నట్లు ఊహాలోకంలో తెలిపోయాను. వారం రోజులు కలల ప్రపంచంలో విహరించాను. కానీ నేను అనుకున్నది ఒకటి, విధి తలచింది ఇంకొకటి. వారం రోజుల తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చలేదని పెళ్లివారు కబురు పెట్టారు. నేను షాక్కి గురయ్యాను. కళ్ళమట నీళ్ళొచ్చాయి. నేను నచ్చలేదన్న పెళ్లి కొడుకు మీద పేకల దాకా కోపం వచ్చింది. నా అహం దెబ్బతింది. ఏడుస్తూ కూర్చున్నాను. పర్వాలేదులే అమ్మా, మొదటి పెళ్లి చూపులకే పెళ్లి కుదిరిపోతే అదృష్టవంతులు కొద్దిమందే ఉంటారు. ఇంతకంటే మంచి సంబంధం నా బంగారు తల్లికి వస్తుంది కదా అంటూ అమ్మ ఓదార్చింది. నాన్నగారు పట్టుదలగా నా పెళ్లి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో 2 నెలల్లోనే పేరయ్య గారు మరో సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి చామన ఛాయ, ఎల్ఐసిలో ఆఫీసర్, బెజవాడలో ఉద్యోగం. పెళ్లి చూపులై బయలుదేరుతూ ఇంటికి వెళ్ళి ఏ విషయం కబురు చేస్తామన్నారు పెళ్లివారు. పెళ్లి కొడుకు పేరు బాబురావట. నాకు ఆ పేరే నచ్చలేదు. అయినా పేరులో ఏముంది అని సరిపెట్టుకున్నాను. ఈసారి నేను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కూడా. వారం రోజుల్లో పెళ్లి కొడుక్కి నేను నచ్చానని, మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి రమ్మని నాన్నగారికి కబురు పెట్టారు. ఆ వార్త వినగానే నా మొహంలో ఏ భావమూ పలకలేదు. అమ్మ నన్ను అభినందించింది. మంచి రోజు చూసుకొని నాన్నగారు విజయవాడ వెళ్ళి కట్న కానుకలు ఖరారు చేసుకుని వస్తారు. మరో 2 నెలల్లో ముహూర్తం కుదిరింది. నా ఆహ్వానాన్ని అందుకొని పెళ్లి నాటికి సుఖప్రియ వచ్చింది. తనకి పెళ్లి కుదిరిందని చెప్పింది. వరుడి పేరు విష్ణుదత్ అని, స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ అని చెప్పగానే ఉలిక్కిపడ్డాను. క్షణంలో నాకెందుకో సుఖప్రియ మీద అసూయ ప్రబలింది. నన్ను కాదన్న వాడిని స్నేహితురాలు పెళ్లాడబోతున్నందుకు మనసులో చెప్పలేని బాధ చుట్టుముట్టింది. ఆ తరువాత నాకెందుకో సుఖప్రియతో మాట్లాడాలనిపించలేదు. ఏదో పనున్నట్టు గబగబా లోపలికి వెళ్ళిపోయాను. నా పెళ్లి వైభవంగా జరిగింది. సుఖప్రియతో అంటి ముట్టనట్లు ప్రవర్తించాను. తలంబ్రాల కార్యక్రమం అవగానే అభినందనలు చెప్పి సుఖప్రియ వెళ్ళిపోయింది. నేను కూడా మరో రోజు ఉండమని బలవంతం చేయలేదు. పెళ్ళవగానే విజయవాడ వెళ్ళిపోయాను. నన్ను అత్తగారింటికి సాగనంపుతూ తమ్ముడు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 20 ఏళ్లుగా ఉన్న ఊరిని వదిలి వెళ్తున్నప్పుడు నాలో ఎంతో ఉద్వేగం. సుఖప్రియ వివాహానికి ఆహ్వానం అందినా నేను వెళ్ళలేదు. 2-3 సార్లు సుఖప్రియ ఉత్తరం రాసినా జవాబు ఇయ్యలేదు. నన్ను కాదన్నవాడు సుఖప్రియను చేపట్టడం నా ఆహాన్ని దెబ్బతీసింది. జీవితంలో మళ్ళీ వాళ్ళ ముఖం చూడకూడదనుకున్నాను. మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. నా భర్త బాబురావు సౌమ్యుడు. నా మీద ప్రేమామృతం వర్షించి నా మనసంతా ఆక్రమించుకున్నాడు. వివాహం తర్వాత బాబురావు తోడితే నా లోకమైంది. మా సంసారం రథం ఇప్పటి వరకు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగింది. నా 2 కొడుకుల్లో పెద్దవాడు కార్తీక్. ఇంజనీరింగ్ చదివి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో 10 ఏళ్లుగా హైదరాబాద్లోనే సొంత అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఇక ప్రస్తుతం కుక్కర్ 3 విజిల్స్ రాగానే స్టవ్ కట్టేసి ఆలోచనల నుండి తేరుకున్నాను. హైదరాబాదులో ఇంతమంది అమ్మాయిలుండగా కార్తీక్ సుఖప్రియ కూతుర్నే ప్రేమించడం విధి విచిత్రం అనుకున్నాను. విష్ణుదత్ మీద నాకెందుకో కోపం, కసి. నన్ను కాదని అహంకరించిన అతనికి జీవితంలో మళ్ళీ తారసపడకూడదనుకున్నాను. అతడిని పెళ్లి చేసుకున్న స్నేహితురాల్నే దూరం చేసుకున్నాను. అలాంటిది నేను ద్వేషించే ఆ కుటుంబంలోని వ్యక్తిని, సుఖప్రియ కూతుర్ని నా కోడలుగా ఎలా ఆహ్వానించగలను? నా కారణాలు కార్తీక్కి, శ్రీహరికి, శ్రీవారికి సిల్లీగా తోచొచ్చు. అయినా ఆడపిల్ల ఆహాన్ని దెబ్బతీసిన విష్ణుదత్ని ఎలా పలకరించగలను? అతనితో బంధుత్వం ఎలా కలుపుకోగలను? మనసు మల్ల గుల్లాలు పడుతోంది. హృదయం బగ్గుమంటోంది. అయినా చేతులు పని చేసుకుపోతున్నాయి. వంట పాత్రలు డైనింగ్ టేబుల్ మీద సర్దబడ్డాయి. కార్తీక్ని, వాడి తమ్ముణ్ణి, శ్రీవారిని డిన్నర్కి పిలిచాను. వండిన పదార్థాలు వడ్డించాను. నలుగురం ఎవరి ప్లేట్ దగ్గర వాళ్ళం కూర్చున్నాం. మౌనం రాజ్యమేలుతోంది. పదార్థాలు నోట్లోకి నెట్టబడుతున్నా మనసులు మూగగా రోధిస్తున్నాయి. సంతోషంగా గడపాల్సిన క్షణం ఇంత బాధాకరంగా మారడానికి నేనే కారణం అనుకుంటే తెలియని ఉద్వేగం. అమ్మా, నీకో విషయం తెలుసా? మౌనాన్ని ఛేదిస్తూ కార్తీక్ నోట మాట వెలువడింది. ప్రశ్నార్థకంగా తలెత్తి చూశాను. భానుప్రియ నాన్నగారు విష్ణుదత్ గారు భానుప్రియ 5వ ఏట క్యాన్సర్ బారిన పడి మరణించారట. భానుప్రియ అమ్మగారికి వాళ్ళ నాన్నగారి జాబ్ ఇచ్చారట. సుఖప్రియ గారు భానుప్రియను తానే తల్లి తండ్రి అయి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పద్ధతిగా పెంచారట. ఈ విషయం విన్న తర్వాత భానుప్రియ మీద నా ప్రేమ 100 రెట్లయింది.
భానుప్రియ అమ్మగారు ఎంతో గారాబంగా పెంచిన కూతురికి ఎలాంటి మొగుడొస్తాడో అని ఎంతో ఆవేదన చెందుతున్నారట. భానుప్రియ మన ఇంటి కోడలైతే ఆమె తల్లికి ఎంతో ఊరట కల్పించిన వారు అవుతాం అంటూ కార్తీక్ మాటలు వింటుంటే నా చేతిలో ముద్ద జారిపడింది. ఒక్కసారి షాక్కి గురయ్యాను. నాలో ఏవో ప్రకంపనలు. తల తిరిగినట్లయింది. మనసు మెలిపెట్టినట్లయింది. గుండె బరువెక్కింది. ఉద్వేగం, ఎక్కిళ్ళు. ఒక్కసారిగా కార్తీక్ లేచి నా తలపై తట్టి మంచినీళ్ళ గ్లాసు నోటికి అందించాడు. 2 చుక్కలు తాగాను. కంచంలోనే చెయ్యి కడుక్కొని బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాను. వెనకనే వచ్చిన కార్తీక్ ఏసీ ఆన్ చేశాడు. శ్రీవారు కంగారు పడుతూ వచ్చి నా పక్కనే కూర్చున్నారు. ఒక్క నిమిషం నన్ను ఒంటరిగా వదలండి ప్లీజ్, మీరు వెళ్ళి భోంచేయండి అన్నాను. ఎక్కువగా ఆలోచించుకు, స్థిమితపడు అంటూ శ్రీవారు కార్తీక్ బెడ్రూమ్ నుండి బయటకు వెళ్ళారు. భగవంతుడు ఎంత నిర్దయుడు. ఇద్దరిలో ఒకరిని పడగొట్టి మరొకరి జీవితాన్ని మూడు చేశాడు. అంతలోనే మరో ఆలోచన నా వెన్నును జలతరింపచేసింది. విష్ణుదత్ నన్ను పెళ్లి చేసుకునుంటే? గుండె దడదడలాడింది. నైరాశ్యంతో వైరాగ్యపు అలజడి. ఆటుపోట్ల జీవితం, సుఖదుఖ మిళితం, విధిలిఖితం ఎవ్వరూ తప్పించలేరు. భవిష్యత్ దర్శనం అసాధ్యం కదా. నేను ఉద్యోగం చేద్దామనుకున్నాను, కుదరలేదు. సుఖప్రియకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఒకప్పుడు సుఖప్రియను చూసి అసూయపడ్డాను. ఇప్పుడు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న స్నేహితురాల మీద జాలి కలుగుతోంది. సుఖప్రియతో సంబంధం, స్నేహబంధం తెంపుకోవాలనుకున్నాను. కానీ మా మధ్య బంధం మరింత బలపడి బంధుత్వంగా మారబోతోంది. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు అన్నది నిజం అనుకుంటూ మనసును కుదుటపరుచుకొని కళ్ళమట కారుతున్న నీటిని తుడుచుకుంటూ గబగబా లేచి హాల్లోకి వచ్చాను. శ్రీవారు పిల్లలు మౌనంగా కూర్చునున్నారు. అమ్మా, నీకెలా ఉంది అంటూ ఆందోళనగా అడిగాడు కార్తీక్. బానే ఉన్నాన్రా. రేపు ఆదివారం మధ్యాహ్నం భానుప్రియ వాళ్ళ ఇంటికి వెళదాం. అక్కడికే పంతులు గారిని రమ్మని మీ వివాహానికి ముహూర్తాలు పెట్టి వద్దాం. అంతేకాదు, వివాహం అయ్యాక సుఖప్రియను కూడా మన ఇంటికి తీసుకొచ్చి అందరం కలిసుందాం. నా నిర్ణయం తెలియచేశానిలా. మా మంచి అమ్మ అంటూ కార్తీక్ నా భుజం చుట్టూ చేతులేశాడు. శ్రీవారి ముఖంలో ఆనంద తాండవం స్పష్టంగా కనిపిస్తోంది. అదండి కదా. మరి తెలుసు కదా ఏం చేయాలో. ముందుగా ఒక లైక్ చేసేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.